హాయ్ ఫ్రెండ్స్! మనకి ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా! సో, ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే. ఈ వీడియోని మీతో పాటు ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక 160 మార్క్స్‌కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అవైతే మీకు ఫైనల్ మార్క్స్ కాదనమాట. ఇంటర్ మార్క్స్ నుంచి 25% వెయిటేజ్ అయితే తీసుకుంటారు. ఎంసెట్ నుంచి 75% వెయిటేజ్ అయితే తీసుకుంటారు. సో, నేను మీకు ఈ వీడియోలో మీకు వచ్చిన ఇంటర్ మార్క్స్‌ని 25% వెయిటేజ్ ఎలా కాలిక్యులేట్ చేయాలో క్లియర్‌గా అయితే చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ కలిపి టోటల్‌గా 1000 మార్క్స్‌కైతే ఎగ్జామ్ అనేవి రాస్తారు కదా! కానీ ఇంటర్ నుంచి మనకి 25% వెయిటేజ్ అనేది తీసుకుంటారనమాట. సో, ఎంసెట్‌లో అయితే 75% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. అయితే మనకి ఈ 25% వెయిటేజ్ అనేది 1000 మార్క్స్ నుంచి అయితే తీసుకోరనమాట. లాంగ్వేజెస్ అనేవి ఎక్స్‌క్లూడ్ చేస్తారు. సో, మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో లాంగ్వేజ్ 200 మార్క్స్‌కి, సెకండ్ ఇయర్‌లో 200 మార్క్స్‌కి అయితే రాస్తారు కదా! టోటల్‌గా 400 మార్క్స్‌కి లాంగ్వేజెస్ అనేవి రాస్తారు. సో, ఈ 1000లో 400 మార్క్స్ అనేవి తీసేసి 600 నుంచి మనకైతే 25% వెయిటేజ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతది. ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ నుంచే మనకైతే వెయిటేజ్ అనేది కాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతది. సో, ఓసీ, బీసీ వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వాలంటే 600 మార్క్స్‌కి మినిమమ్ 270 అంతకన్నా అబోవ్ అయినా తెచ్చుకోవాలి. అంటే 45% అంతకన్నా అబోవ్ అయినా తెచ్చుకుంటేనే ఓసీ, బీసీ వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అయితే అవుతారు. సో, 600కి 270 అబోవ్‌నే తెచ్చుకోవాలనమాట ఎంసెట్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వాలంటే. అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వాలంటే 600 మార్క్స్‌కి 240 మార్క్స్ అంతకన్నా అబోవ్ అయితే తెచ్చుకోవాలి. సో, అలా తెచ్చుకుంటేనే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అయితే అవుతారు. సో, నేను మీకిప్పుడు మీకు వచ్చిన మార్క్స్ నుంచి 25% వెయిటేజ్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. సో, క్లియర్‌గా అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఇంటర్‌లో గ్రూప్ సబ్జెక్ట్స్ 600 మార్క్స్‌కి 550 మార్క్స్ వచ్చినట్లయితే మనకి 25% వెయిటేజ్ అయితే ఇంటర్ మార్క్స్ నుంచి తీసుకుంటారు కదా! సో, ఇంటూ 25 యేసుకుంటే మనకి వచ్చే వాల్యూ అయితే 22.91 అయితే వస్తదనమాట. సో, మీకు ఇంటర్ మార్క్స్ నుంచి 22.91 మార్క్స్ అయితే తీసుకుంటారు. ఈ పాయింట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతది. సో, మీకు ఎంసెట్ ఎగ్జామ్ 160 మార్క్స్‌కి రాసాక అలానే 160 మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ నుంచి 75% వెయిటేజ్ తీసుకొని ఆ మార్క్స్, ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతది. యాడ్ చేశాక వచ్చిన మార్క్సే మీకు ఫైనల్ మార్క్స్ అనేవి అవుతాయన్నమాట. సో, నేను మీకు ఇంకొక వీడియోలో ఎంసెట్ మార్క్స్ నుంచి వెయిటేజ్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి, ఇంటర్ మార్క్స్ అలానే ఎంసెట్‌లో వచ్చిన మార్క్స్‌ని యాడ్ చేసుకొని ఫైనల్ మార్క్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఇవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.